సూపర్ హరిత. నువ్వు మా తమ్ముడికి మామూలుగా ఇవ్వడం లేదు. వాడి మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోయేలా చేస్తున్నావు. అవును హరిత, ఇప్పటి వరకు మా అన్నయ్య వేసే ప్రశ్నలకి మేమేం సమాధానం చెప్పలేకపోయేవాళ్ళం. మా అన్నయ్య మమ్మల్ని నిలదీస్తే మేం వెర్రి మొహాలు వేసుకుని నిలబడేవాళ్ళం. ఇప్పుడు మా అన్నయ్యని మా పొజిషన్లో చూస్తున్నాం. అది నీ వల్లనే. మా అన్నయ్యతో నువ్వు మామూలుగా ఆడుకోవట్లేదు తెలుసా? ఏంటో మీరందరూ చెరువులో ఓ చిన్న గులకరాయి వేసి సునామీ నాపినంత సినిమా చేస్తున్నారు. ఏంటండి మీరు అలా అంటారు? ఒకప్పటి తారక్కి ఇప్పటి తారక్కి తేడా మీరు గమనించలేదా? హరిత ఒక్కొక్క ప్రశ్న సంధిస్తూ ఉంటే వాడు సైలెంట్ గా నోరు మూసుకొని చూస్తున్నాడు. అదేమైనా మామూలు విషయమా? తుఫాన్ కూడా వచ్చే ముందు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి దూసుకొచ్చిందా దాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదు. ఇన్నాళ్ళు నాలాంటి మనిషి ఈ ఇంట్లో లేదు కాబట్టి మీరందరూ తారక్ని ఒక సునామీ అనుకుంటున్నారు. నా వరకు మాత్రం తారక్ ఒక చిన్న వానజల్లు మాత్రమే. ఆ వానజల్లుని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఏదేవైనా బరిలోకి దిగిన పెద్ద పులిలా వాడికి చెమటలు పట్టిస్తున్నావు హరిత. నన్ను ఎంతలా పొగిడేస్తున్నారు? తారక్ని ఎదుర్కోవడం మీకంత కష్టమయ్యేదా? కొండ మీద నుంచి బలంగా దూకుతున్న జలపాతం చూడ్డానికి బానే ఉంటుంది, కానీ దాని కింద నిలబడినప్పుడు తెలుస్తుంది. మనల్నే పాతాళానికి తొక్కేస్తుందా అనిపించేలా ఆ జలపాతం దూకుతుంది. తారక్ కూడా అంతే. వాడి ఉధృతి ముందు ఎవరూ నిలబడలేరు. అవును, ఇంతకాలం నుంచి మేము ఇలాగే ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా అన్నయ్య స్పీడ్కి స్పీడ్ బ్రేకర్లు వేయడానికి. అవునవును, ఇన్ని రోజులు ఇక్కడున్న స్పీడ్ బ్రేకర్లు ఆపలేకపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్పీడ్ బ్రేకర్లు ఎంతకాలం ఆపుతాయో చూడాలి. నన్ను తక్కువ అంచనా వేయకు బ్రో. నేను తలుచుకుంటే నా ఎదురుగా ఉన్నది కదల్చలేని కొండైనా సరే దాన్ని చీల్చుకుంటూ వెళ్ళగలను. అబ్బా, నువ్విలా అంటూ ఉంటే నీతో పాటు మాకెంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? ఇక మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. త్వరలోనే మా చెల్లి నిమిషకి, మీ అన్న రంజిత్కి నిశ్చితార్థం చేసే పనుల్లో మనం బిజీ అవ్వచ్చు. పడండి పడండి, పనుల్లోనే పడతారో తారక్ దెబ్బలకి పనికి రాకుండా పోతారో ఎవరికి తెలుసు. ఏమన్నారు? ఏం లేదు ఏం లేదు, అదే పన్ను పడాలి అంటున్నా. పెళ్లి పనులు ఉన్నాయి కదా, పదండి పదండి పదండి. సరే తారక్, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ నీలవేణిని నీ సహాయం లేకుండా యుఎస్ వెళ్ళి రమ్మని చూద్దాం. అమెరికా వరకు ఎందుకు, ఈ సిటీ పొలిమేర దాకా కూడా ఒంటరిగా వెళ్ళి రాలేదు. అలాంటి దాన్ని నువ్వు సీఈఓ అనే పదవిలో కూర్చోబెట్టావు. నా ప్రొఫెషన్లో నేను ఎంతో మందిని ఎదుర్కొన్నాను, ఎంతో మందితో తలపడ్డాను, ఎంతో మందిని ఓడించాను. ఇప్పటి వరకు ఏ ఛాలెంజ్ ఓడిపోలేదు. ఇన్ని రోజులు ఓటమి తెలియకుండా నేను గెలవడానికి కారణమేంటో తెలుసా? నాకు నేను ఉన్నాననే ధైర్యం, ఏదైనా చేయగలను అనే నమ్మకం, అన్నిటికీ మించి చేసి తీరాలి అనే సంకల్పం. అందుకే ఇప్పటి వరకు ఏనాడు ఓడిపోలేదు. కానీ మొట్టమొదటిసారిగా హరిత విసిరిన ఛాలెంజ్ ముందు తల వంచాలేమో అని భయపడాల్సొస్తుంది.